సైబర్ ఫ్రాడ్స్ ఇది కూడా పెద్ద సమస్య అవుతోంది. యూపీఐ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, లోన్స్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి మీరు కూడా మాట్లాడాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇది అతిపెద్ద సమస్య అవుతుంది. దీనివల్ల మనకు చాలా నష్టం కూడా వస్తుంది. కొంతమంది అధ్యక్షులు నాకు ఆశ్చర్యం వేస్తుంది. బాగా చదువుకున్న వ్యక్తులని పేర్లు చెప్పను కానీ బాగా చదువుకున్న వ్యక్తులు రేపు ఈవినింగ్ లోపల 3 కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటికి ఈడీ వస్తారంటే 3 కోట్లు ఇచ్చే పక్కోళ్ళకు కూడా చెప్పడం లేదు. నాకైతే ఆశ్చర్యం ఇస్తూ ఉంది. ఎక్కడికి పోతున్నామని. ఒకప్పుడు తీవ్రవాదులు లేకుంటే దావూద్ ఇబ్రహీం అలాంటి వాళ్ళు బెదిరించేవాళ్ళు. నువ్వు పలానా చీటి పంపిస్తున్నా, నువ్వు పంపించాలంటే ఎవరితో మాట్లాడకుండా డబ్బులు పంపించేసి గమ్మున కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎలాంటి తయారవుతున్నాయి. ఎక్కడుంటారో వాడు తెలియదు. ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు, మెసేజ్ ఇస్తాడు, వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. రెండోది అకౌంట్స్ కూడా ఎంత స్మార్ట్గా చేస్తున్నారంటే ఒక అకౌంట్ ఏమంటారు వేసిన తర్వాత విత్ నో టైం ఆ అకౌంట్ కనపడలేదు. ఆడ నుంచి ఎక్కడికి పోతుందో అడ్రస్లు మారిపోతున్నాయి. మన వీళ్ళతో మిస్ అయిపోయే పరిస్థితికి వస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, సైబర్ క్రైమ్స్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద జాగ్రత్తగా ఉండండి. ఈజీగా మోసపోవద్దండి. అనవసరంగా మీ ఫోన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి.